రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జనాభా సంఖ్య ఈ మధ్యకాలంలో మిగతా పట్టణాలు నగరాలతో పోల్చుకుంటే అధిక శాతం పెరుగుదల కనిపిస్తోంది. మంగళగిరి స్థాయి కూడా పెరగడంతో ఫంక్షన్లు వగైరా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అందుకనుగుణంగా ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్లు అందుబాటులోకి వచ్చాయి. శుభకార్యములకు ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉన్న ఎవరైనా చనిపోతే సెరమనీలు చేసుకోవడానికి మంగళగిరిలోని ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు అనుమతించడం లేదు. దీంతో ఈ తరహా సెరమనీలు చేయాలంటే ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మంగళగిరి ప్రజానీకం ఇబ్బందులను గత కొన్నేళ్లుగా గమనిస్తున్న స్థానికంగా పలు ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తున్న ప్రొపరేటర్ నన్నపనేని నాగేశ్వరరావు ఒక అడుగు ముందుకు వేశారు. సెరమనీలు నిర్వహించేందుకు వీలుగా ప్రజల అసౌకర్యాన్ని తొలగించేందుకు గాను తనకు కూడా ఎప్పటి నుంచో ఈ తరహా సర్వీసు అందించాలనే కోరిక కూడా ఉందని చెబుతారు ఆయన. ఈ నేపథ్యంలో మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలకు అన్ని కార్యక్రమాలకు ఫంక్షన్ హాలు నిర్మించాలనే కోరిక నేటికి తీరిందని నాగేశ్వరరావు తెలిపారు. చినకాకాని వై జంక్షన్లో ఆధునిక వసతులతో లక్ష్మీ ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకువచ్చారు నన్నపనేని నాగేశ్వరరావు. విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతులతో లక్ష్మీ ఫంక్షన్ హాల్ను తీర్చిదిద్దడంతో పాటు తక్కువ రుసుం పెట్టడం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే మంగళగిరి పాత బస్టాండ్ వద్ద వైష్ణవి కళ్యాణ మండపం, శ్రీమతి నన్నపనేని లక్ష్మీ కళ్యాణ మండపం, అలాగే గౌతమ్ బుద్ధ రోడ్లో BMW షోరూం పక్కన రాయల్ కన్వెన్షన్, ఆర్టీసీ డిపో రోడ్ కార్నర్లో రాయల్ బాంకెట్స్ ఫంక్షన్ హాల్స్ను నన్నపనేని నాగేశ్వరరావు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చినకాకాని వై జంక్షన్ వద్ద అన్ని కార్యక్రమాల నిర్వహణకు గాను లక్ష్మీ ఫంక్షన్ హాల్ను అతి తక్కువ రుసుంతో అందుబాటులోకి తీసుకువచ్చారు నన్నపనేని నాగేశ్వరరావు. In audio. 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 ఈ మేరకు మంగళగిరి టైమ్స్తో నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతనంగా అందుబాటులోకి తెచ్చిన లక్ష్మీ ఫంక్షన్ హాల్ను మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మంగళగిరి పట్టణంలో గతంలో సరైన కళ్యాణ మండపాలు ఉండేవి కాదు. అప్పుడు జనాభా ఒక 50,000, 60,000 లోపు ఉండేది. అలాంటి టైంలో సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 2004లో మామూలుగా వైష్ణవి వైదేహి కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అందుట్లో కొంచెం ఏసీ కూడా చేసాం. ఫస్ట్ ఏసీ హాల్గా చేసుకొచ్చాను. తర్వాత 2019లో అందరూ ఇబ్బంది పడుతున్నారు సరైన పెద్ద కళ్యాణ మండపం లేకుండా. అప్పుడు రాయల్ కన్వెన్షన్ కట్టడం జరిగింది. అది దాదాపు 2,000, 3,000 మందికి కూడా చేసుకునే అవకాశం ఉంది, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ. తర్వాత గత జనవరి 26న రాయల్ బ్యాంకెట్స్ అని సామాన్యులకి కాకుండా కొంచెం కాస్ట్లీ వాళ్ళు అనుకోండి, మరి ఆ ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి రాయల్ బ్యాంకెట్స్ అని కట్టడం జరిగింది. అది ఎంతో విజయవాడ, గుంటూరులో కూడా లేని విధంగా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత మంగళగిరిలో ఉన్న
ప్రాబ్లం ఏంటంటే మంగళగిరిలో దాదాపు చిన్నవి కానీ పెద్దవి కానీ 10 కళ్యాణ మండపాల దాకా ఉన్నాయి. ఎవరు కూడా మనిషి చనిపోతే సెరమనీస్కి ఎవరు ఎందుకు ఎవరో తెలియదు నాకు. విజయవాడ, గుంటూరు, తెనాలి అట్లాంటి చోట ఎక్కడైనా ఇస్తూ ఉంటారు. మరి మంగళగిరి పక్కన ఉన్న పెద్ద హాల్ ఒకటి ఉంది కదా, మీకు తెలుసు కదా, అక్కడ పోయి కూడా మనాలు చేసుకుంటారు, అక్కడ పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇవ్వకూడదు అంటారు. అది మాకు వారానికి 1, 2 వచ్చి బతిమలాడతారు. ఏమంటే సెరమనీ అంటే మేము ఇంటికాడ పూజలు చేసుకుంటాం, భోజనాలు పెట్టడానికి కూడా ఇవ్వకపోతే ఎట్లాగని. కాదండి, అందరితో పాటు మేము కూడా అని చెప్పి మేము ఇవ్వకపోవడం జరుగుతుంది. సరే, అదే ఉద్దేశంతో ఏదైనా నా కోరిక పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇట్లాంటి సమస్యలు తీరాలనే ఉద్దేశంతో వై జంక్షన్, చినకాకాని వై జంక్షన్లో ఒక హాల్ కట్టడం జరిగింది. దీంట్లో ఒక 150 మందికి సీటింగు, అట్లానే భోజనాలు మామూలుగా 250 మంది సీటింగు. అదే బఫే పెట్టుకుంటే ఒక 500-600, 1000 మంది అయినా కూడా పెట్టుకునే అవకాశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లక్ష్మీ ఫంక్షన్ హాల్ అనేది మరి ఇంకా అఫీషియల్గా ఓపెన్ చేయకపోయినా మొదలుపెట్టాం. మరి అది ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక సర్వీస్ చేస్తామని వచ్చినప్పుడు ప్రజలు కూడా వాడుకుంటే మంచిది. ఇక్కడ మేము పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని రేటు కూడా 20,000 రూపాయలే నిర్ణయించాం. ఈ రోజుల్లో 20,000 రూపాయలకి ఇంటి ముందు సామ్యాన వేసుకున్న కుర్చీలు బల్లలు తెచ్చుకుంటే ఎక్కువ అవుతాయి. మరి ఇంత హాలు ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. అది కేవలం సేవార్థమే చేయడం జరిగింది. అది మంగళగిరి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.